ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ కూడా ఈరోజు కనుమ శుభాకాంక్షలండి. ఈరోజు కనుమ పండుగ బుధవారంతో కలిసి మనకు ఎంతో పవిత్రమైన రోజుగా వచ్చింది. ఇది మరి ఎంతో విశేషమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా కూడా జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా? మరి సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగే ఈ కనుమ పండుగ. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండి మూగజీవుల్ని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి. కనుమ పండుగ రోజు పశువులను పూజించడం వెనుక ఉన్న కథ ఇప్పుడు విందాం. ఒకసారి కైలాసంలో ఆ మహాశివుడు ప్రశాంత వదనంతో కూర్చుని నందీశ్వరుని పిలిచి ఇలా పలుకుతాడు. చూడు నంది, నీకు మానవుల జీవన విధానం గురించి ఒక బాధ్యతను అప్పగించాలి అని అనుకుంటున్నాను. ఆ బాధ్యతను నీ మీద నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. ఆ బాధ్యతను నీవు నెరవేర్చి నీ వంతు సహాయం లోక కళ్యాణం కోసం చేయాలి అంటాడు మహాశివుడు. దానికి నంది నమస్కారం చేస్తూ ఇలా పలుకుతాడు. ఓ దేవదేవా, మహాదేవా, స్వామి, మీరే నా ప్రాణం. మీ ధ్యానంలోనే అన్ని సంధ్యల్లోనూ నేను జీవిస్తూ ఉన్నాను. మీ అంతటి వారు మానవుల శ్రేయస్సు కోరి నా మీద బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. నెరవేర్చు అంటే అది నా మహాపుణ్యం. ఆ పనిని తప్పకుండా చేస్తాను అంటాడు నంది. అప్పుడు మహాశివుడు ఇలా పలుకుతాడు. ఏం లేదు నందీశ్వర, మానవుల ఆరోగ్యం కోసం వారి దగ్గరకు వెళ్ళి నీవు ఈ విధంగా చెప్పిరా. నా మాట ప్రకారం వారు ఆచరించి ఉత్తమ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. ఇలా చెప్పమంటాడు మహాశివుడు. నందీశ్వర, నీవు తక్షణం ముల్లోకానికి వెళ్ళి వారితో ఇలా చెప్పు. మీరు ఈ రోజు నుంచి రోజు ఒంటికి నూనె పట్టించుకుని స్నానం చేయాలి. అలాగే నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అని వారికి చెప్పి రమ్మంటారు. ఇక నందీశ్వరుడు ఆ మహాశివుడి దగ్గర సెలవు తీసుకుని భూలోక ప్రయాణం మొదలు పెడతాడు. అలా నందీశ్వరుడు భూలోకంలోని అందాలను చూస్తూ ఆ మహాశివుని ధ్యానిస్తూ ప్రయాణం చేస్తూ ఆ మహాశివుడు చెప్పింది సరిగ్గా గుర్తురాక అయోమయంలో పడిపోతాడు. ఇక భూలోకంలో మానవుల దగ్గరకు వచ్చి మహాశివుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అయోమయంలో ఇలా చెప్తాడు. నంది, చూడండి మానవులులారా, మీకోసం మా మహాశివుడు నాతో ఒక సందేశాన్ని పంపాడు. ఇదే మీ జీవన విధానంలో చాలా ముఖ్యమైనది. దీన్ని కనుక పాటిస్తే మీకు ముక్తి లభిస్తుందని ఆ మహాశివుడు చెప్పినట్టు నంది పలుకుతాడు. అప్పుడు మానవులు ఇలా అంటారు. మీకు మా ప్రణామాలు నందీశ్వర. ఆ మహాశివుడు మా మేలు కోరి ఏ రహస్యాన్ని చెప్పమని మిమ్మల్ని పంపించారో మాకు తెలియజేయండి. మహర్షులు, ప్రజలు పలుకుతారు. అప్పుడు నందీశ్వరుడు మహర్షులను చూసి ఇలా అంటాడు. ఓ మహర్షులారా, ఈ రోజు నుంచి మానవులు ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి. అలాగే నెలకు ఒకసారి నూనె ఒంటికి పట్టించి స్నానం చేయాలి అని వ్యతిరేకంగా అయోమయంలో చెప్తాడు. ఇక మానవులందరూ, మహర్షులందరూ ఆ మహాశివుడే ఈ రహస్యాన్ని తెలియజేశాడని, ప్రతిరోజు తప్పక పాటించాలని వారందరూ చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఇక నందీశ్వరుడు తిరిగి కైలాసాన్ని చేరుకుంటాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తుంది. ఆ తరువాత మహాశివుడు నందీశ్వరుడికి అప్పగించిన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాడో తెలుసుకోవాలి అని చెప్పి మానవులను తన దివ్య దృష్టితో చూస్తూ ఉన్నారు. మానవులంతా తాను చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా రోజు ఆహారం తీసుకుంటూ నెలకు ఒకసారి ఒంటికి నూనెను పట్టించి తలస్నానం చేయడం మహాశివుడు గమనిస్తారు. దాంతో మహాశివునికి ఎంతో కోపం వస్తుంది. అప్పుడు ఆ మహాశివుడు నందీశ్వరుని పిలిచి ఇలా పలుకుతాడు. నందీశ్వర, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలని, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని నేను చెప్పాను.
నీవు వ్యతిరేకంగా వారికి తెలియజేశావు. మానవులు రోజు ఆహారాన్ని తినాలంటే చాలా కావాలి కదా, ఆహారం కావాలి కదా, అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది. మానవులు ఎన్నో ఇబ్బందులు అందరూ పడతారు కనుక నీవు చేసిన అపరాధానికి ఇదే నా శాపం అంటూ మానవులకు రోజు తినే ఆహారం పండించేందుకు నువ్వు సహాయపడాలి. వారికి వ్యవసాయంలో నీవు సహాయం చేసి వారి ఆకలి నువ్వే తీర్చాలని శపించాడు ఆ మహాశివుడు. దానికి నందీశ్వరుడు అంగీకరించాడు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో రైతులకు సహాయపడుతూ వస్తున్నాయి. తద్వారా మానవుల ఆకలి తీరుతూ ఉంది. ఇలా మానవులు సహాయపడుతున్న ఎద్దులను కనుమ రోజు సాక్షాత్తు నందీశ్వరుడుగా భావించి రైతులు పూజిస్తారు. ఆ కనుమ పండుగ రోజు ఎద్దులను రకరకాలుగా అలంకరించి వాటికి కావలసిన మేతను వేస్తారు. వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది పురాణాలలో కనుమ పండుగ వెనుక ఉన్న కథ. ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో లేక చెప్తారో వారి యొక్క 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు స్కంద పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుంటే చాలు, సకల దరిద్రాలు తొలగిపోతాయి. పూర్వం చంద్రవంశంలో నందుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. అతను దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇక రాజు తన రాజ్యాన్ని అంతా కూడా ధర్మగుప్తునికి అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని తీసుకున్నాడు. మహారాజు ఇక ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజల్లో మంచి పేరు గడించాడు. ఒకరోజు ధర్మగుప్తుడు తన పని మీద స్వపని పని మీద పరివారం లేకుండా అడవులకు వెళ్ళాడు. అక్కడికే చాలా బాగా చీకటి పడిపోయింది. చీకటి పడేసరికి అడవి మృగాలు తిరుగుతాయని ధర్మగుప్తుడు ఎంతో భయపడ్డాడు. ఇంతలోనే ఒక సింహం ధర్మగుప్తును చూసి అతని వెంట పడింది. ఆ సింహం పరుగు పరుగున రావడం చూసిన ధర్మగుప్తుడు కొంచెం దూరం పరిగెత్తి పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కే తొందరలో చెట్టు మీద ఎలుకబంటి ఉండడం ధర్మగుప్తుడు గమనించలేదు. తాను ఎక్కిన చెట్టుపై ఎలుకబంటి ఉండడం చూసి చాలా భయపడ్డాడు ధర్మగుప్తుడు. ఇంతలో ఎలుకబంటి రాజును చూసి ఇలా పలికింది మానవ భాషలో, ఓ రాజా, భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. ఆ సింహం చెట్టు కిందనే ఉంది. మీరు ఈ చెట్టు కొమ్మపై కాసేపు హాయిగా నిద్రపోండి. కాపలాగా నేను ఉంటాను. మీరు నిద్రపోండి అనగానే ధర్మగుప్తుడు ఎలుకబంటి సలహాపై ఆ చెట్టు కొమ్మపైనే పడుకున్నాడు. ధర్మగుప్తుడు ఇలా నిద్రలోకి జారుకోగానే చెట్టు కింద ఉన్న సింహం ఎలుగుతో ఇలా పలుకుతుంది, ఆ రాజును నువ్వు నాకు ఆహారంగా కిందకు పడై అనగానే ఎలుకబంటి ఇలా సమాధానం చెప్తుంది, నేను రాజుకు అభయాన్ని ఇచ్చాను. అతన్ని కిందకు తోసేసి అతనికి ద్రోహం తలపెట్టలేను. అలా చేస్తే నేను బతికి ఉన్నా వ్యర్థమే. అలా చేస్తే నా జన్మకే అర్థం ఉండదు అంటూ చెప్తుంది. అప్పుడు అలా చేస్తే కనుక వచ్చే పాపం నన్ను జన్మ జన్మలకు వెంటాడుతుంది. అలా చేయడం కుదరదు అని పలుకుతుంది. ఇంతలో రాజు నిద్రలేచాడు. ఆ తరువాత ఎలుకబంటి రాజుతో ఇలా పలుకుతుంది, రాజా, నేను కూడా కాసేపు పడుకుంటాను. ఆ సింహాన్ని చూస్తూ కాపలాగా ఉండు అంటుంది. దానికి రాజు సరే అంటాడు. ఇక ఎలుకబంటి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు సింహం రాజుతో ఇలా అంటుంది, రాజా, నీ పక్కన ఉన్న ఎలుగును నాకు ఆహారంగా పడేయి అంటుంది. అప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించకుండా ఎలుకబంటిని కిందకు తోసేస్తాడు. కానీ అంతలోనే ఎలుకబంటి నిద్ర మేల్కొని కిందకి పడకుండా చెట్టు కొమ్మను పట్టుకుని దాని ఆధారంగా చేసుకుని మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు ఎలుకబంటి రాజుతో ఇలా పలుకుతుంది, రాజా, నీవు కృతజ్ఞుడివి ఎన్నో జన్మలకు, కానీ మానవ జన్మ రాదు. అలాంటి మానవ జన్మలో మంచి చేయకపోతే అలాంటి వారు కుంభిపాక రౌరవాది నరకాలు అనుభవిస్తారు. నీవు అలాంటి పాపమే చేశావు కనుకనే నీకు
మతి భ్రమించి పిచ్చివాడివి అయిపోతావు అని శపించింది. వీరి సంభాషణను విసుగు చెంది సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజు ఆ శాప ప్రభావం వల్ల పిచ్చివాడై అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అడవిలో తపస్సు చేసుకుంటున్న నందుడికి కొడుకు కనిపిస్తాడు. కొడుకును చూసిన తర్వాత ఎంతో దుఃఖించి జనమేజయుని మహర్షి దగ్గరకు తీసుకుపోతాడు. అప్పుడు జనమేజయుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో తెలుసుకుని, నీ కుమారుడు మహాపాపం చేశాడు, ఆ పాపమే ఇలా నీ కొడుకుని పిచ్చివాడిగా చేసింది అని చెప్తాడు. వెంటనే నందుడు, ఓ మహానుభావా, దీనికి పరిహారం ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు. దానికి మహర్షి ఇలా పలుకుతాడు, ఇక్కడికి దగ్గరలో స్వామి పుష్కరిణి తీర్థం ఉన్నది, అక్కడికి నీ కుమారుణ్ణి తీసుకువెళ్ళు, ఆ తీర్థాన్ని తాగించు, అంతటా అతని పాపాలన్నీ తొలగి మంచివాడు అవుతాడు అని సలహా ఇస్తాడు. అంతట నందుడు స్వామికి నమస్కారం చేసి స్వామి పుష్కరిణి తీర్థం దగ్గరకు కొడుకును తీసుకుని వెళ్ళి ఆ నీటిని తాగించగానే అంతటితో అతని పాపాలు అన్నీ తొలగిపోయి దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు. అప్పుడు తిరిగి తన రాజ్యాన్ని చేరుకుని సుఖంగా రాజ్యం మేలుకుంటూ ఉంటాడు. ఆ స్వామివారి పుష్కరిణి తీర్థమే నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణి తీర్థం. అందులోని నీరు సమస్త పాపాలను పోగొడుతుంది. బ్రహ్మహత్య దోషం వల్ల కలిగే పాపాలు అయినా ఈ తీర్థం పోగొడుతుందని స్కాంద పురాణంలో వివరించడం జరిగింది. ఎవరైనా ఈ పవిత్ర కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కాలంలో అవంతం నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికీ ఏ సహాయము చేసేవాడు కాదు. వారు ఎంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రము ధన సహాయం చేసేవాడు కాదు. సుబ్బిశెట్టి లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈసడించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలు తమకు తోచిన ధనాన్ని ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు. అది కూడా విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని పిసినారితనము భార్యకు అలాగే 2 కుమార్తెలకు నచ్చేది కాదు. కొంతకాలానికి సుబ్బిశెట్టి కుమార్తెలకు వివాహం జరిపి వారి దారిన వారు వెళ్ళిపోతారు. పెళ్ళి జరిగి వెళ్ళిపోయిన తర్వాత వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడుతుంది. దానికి సుబ్బిశెట్టి ఇలా అన్నాడు, అదంతా వ్యయ ప్రయాసలతో కూడిన పని, ఇక్కడి నుంచి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుతాడు. సుబ్బిశెట్టి రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వస్తుంది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం రాగానే విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చి కదలకుండా అయిపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళలేదు. మందులకు చాలా ఖర్చు అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రాసాగాయి. అంతేకాదు చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక అనేది లేకుండా పోయింది. భార్య ఇంతగా బాధపడుతూ ఉన్నా కూడా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లు ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కూడా కబురు చేయలేదు. చెబితే వారు అందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారని, దానివల్ల ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని భార్య సుమతినే ఈసడించుకునేవాడు. ఏ మందులు వాడకపోతే పోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరకు ఒకరోజు సుమతి చనిపోతుంది. ఈ కబురు తెలుసుకున్న కుమార్తెలు ఇంటికి వచ్చారు. తండ్రి పిసినారితనం వల్లే తల్లికి సరిగ్గా వైద్యం అందక చనిపోయిందని బాధపడ్డారు. తండ్రిని ఎంతగానో అసహించుకున్నారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వల్ల
వ్యాపారం బాగా దెబ్బతిన్నది. కానీ పిసినారితనం మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మివేయవలసి వచ్చింది. ఊరివారు ఎవరూ ఎటువంటి సహాయము చేయడానికి కూడా ముందుకు రాలేదు. చివరకు తినడానికి తిండి లేక పూట గడవక సుబ్బిశెట్టి చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దజ్జాగా బతికిన ఆ ఊరిలోని తల ఎత్తుకోలేక ఒకరోజు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రము ఓపిక లేదు. అయినా సరే చేతి కర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్ళాడు. సుబ్బిశెట్టి ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడంతో అవమానాన్ని భరించలేక అక్కడి నుంచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా తినకపోవడం వల్ల నడక అనేది సరిగ్గా రావడం లేదు. సరిగ్గా ఇంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. ఇక సుబ్బుశెట్టిపై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టి పైకి దూకబోతుంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేని ఓపిక తెచ్చుకుని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టి వెనకాలే పరిగెత్తసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత సుబ్బిశెట్టి ఒక పాడుబడిన భవనంలోనికి ప్రవేశించాడు. ఒక్కసారిగా లోపలికి పరుగెత్తుకుని ఏమాత్రము ఆలస్యం చేయకుండా దాక్కున్నాడు. లోపల అంతా కటిక చీకటిగా ఉంది. అయినా కిక్కరమనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం. ఇంతకుముందు ఎలుగుబంటి అంటే భయం, ఇప్పుడు భయం లేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలి అంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 చిక్కుముకురాలు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యాన్ని అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని సుబ్బిశెట్టికి అర్థమైపోయింది. ఆ గుడిని ఎవరూ పట్టించుకోకపోవడం చేత శిథిలావస్థలో ఉన్నదని సుబ్బిశెట్టి గమనించాడు. ఎంతో బూజుగా ఉంది. చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వల్ల విగ్రహం చూసేవారికి భయపెట్టేలా ఉంది. ఏ విధంగా అయినా ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలా కనిపించడం లేదు. అలా అని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం ఉంది. ఇక అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనపడుతుంది. దాన్ని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపాన్ని వెలిగించాడు. అమ్మయ్యా అనుకున్నాడు. ఆ కాంతి వల్ల సుబ్బిశెట్టి కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. పరిగెత్తి అలసిపోయి ఉండడం వల్ల సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. గోడకు ఆనుకుని కూర్చుని అలాగే పడుకున్నాడు. ఇంతలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. ఆమె ఇలా పలికింది, సుబ్బిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన పిసినారితనంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికీ గుప్పెడు బియ్యాన్ని కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నువ్వు నా దేవాలయంలో దీపం వెలిగించగానే నీ పాపాలన్నీ నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇన్నాళ్ల తరువాత నీవు ఇక్కడ దీపాన్ని వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను. ఈ ఒక్క పుణ్యకార్యం వల్ల నీ పాపాలన్నీ తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మ ప్రవర్తులతో జీవిస్తూ కాలం గడుపు అంది అమ్మవారు. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. కలలో అమ్మ అవసరం లభించినందుకు ఎంతో సంతోషించాడు.
అమ్మ దర్శనంతో తాను చేసిన తప్పులను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. తన భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతగానో బాధపడ్డాడు. ఇలా బాధపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెల్లో బంగారు నాణేలు పళ్ళాలలో కనపడ్డాయి. నాకు వచ్చిన కల నిజమే అన్నమాట. ఆహా, నా భాగ్యం ఏమని చెప్పాలి అని అనుకుని శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి వాటిని కళ్ళకు అద్దుకుని నాణేలను వాటిని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరాడు. ఊరికి వెళ్ళి కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ము ఆచార్యులకు వినియోగించాడు. ఇక బతికినంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరకు ముక్తిని పొందాడు. కనుక ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా కూడా, వినిపించినా కూడా సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మహావిష్ణువు యొక్క సతీమణి లక్ష్మీదేవి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారు వేషంతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా క్షీరసాగర మథనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరింది అనే విషయం తెలుసుకోవాలి. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రునికి ఒక విలువైన హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్లుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఆ హారాన్ని ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన ఆ హారాన్ని నేల మీద తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాసుడు ఇంద్రుడిపై కోపంతో ఇలా శపిస్తాడు. ఇంద్ర, ఏ రాజభోగాలు అయితే చూసి నువ్వు మిడిసి పడుతూ ఉన్నావో అవి లేకుండా పోవుగాక అని శపిస్తాడు. శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దుర్వాస మహర్షి. శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్ట కష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయాన్ని సాధిస్తారు. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలను చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మథనం చేయాల్సిందిగా సూచిస్తాడు. అక్కడ దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మథనంలో నుంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుంది అని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని కల్పించేటట్లు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఒక తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపు ఉన్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మథనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అని పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుక ఇది ఒక కారణం. లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేషపూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధనుడి ఉదంతమే ప్రజలకు ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల మధ్య తనకు అక్కసునంతా వెళ్ళగొక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని, లెక్కలేనంత మంది మృత్యులతో రాజప్రసాదాలతో వెలుసులుతున్నారని, తనేం చేయాలో చెప్పాలి అని అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలు విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా
ఐశ్వర్యంతో తలతొగాలి అంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని. అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడే అని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ తన ప్రవర్తనతో కూడుకున్నదే. ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుడి మాటలు విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుడి మనసులో మరే సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతి తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటారు. వెంటనే ఇంద్రుడు శుక్రుడి దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళబుచ్చుతాడు. అందుకు తగిన సమాధానం చెప్పమంటాడు. దానికి తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడే అని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుడు దగ్గరకు వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తను ఇప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టు వదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యం వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటాను అంటూ ప్రహ్లాదుని సేవలు చేస్తూ గడుపుతాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఇంద్రుడు శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా చెప్తాడు. రాజుగా నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడు గర్వపడలేదు. సాధుజనుల సేవకుడిగా ఉంటూ గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గమని ప్రహ్లాదుడు సమాధానమిస్తాడు. ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంద్రుడి భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు. వెంటనే కపట ఇంద్రుడు తనకు నైతిక ప్రవర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరే అని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రులోకానికి ప్రవేశిస్తున్న తర్వాత ప్రహ్లాదుల్లోంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతని నైతిక సౌశల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తరువాత బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మం బద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం ఉంటే ఉంటానని ఇంద్రుడితో ఆజ్ఞ అవుతుంది. చివరగా ధవలకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తాను లక్ష్మి అని, సంపదలకు దేవతను అని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతం తన్ను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతిక ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వర్యం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసం వందే ముకుంద ప్రియాం. కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్తముద్రను ప్రదర్శిస్తూ గజరాజును సేవిస్తూ శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ది పుత్రిక డోలాసురుడు అనే రాక్షసును సంహరించిన దేవత. మహాలక్ష్మి శక్తిత్రయంలో ఈమె మధ్య శక్తి. ఆమెను ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తపది చెబుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియై నమః. సర్వే జనా సుఖినో భవంతు.